తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లు రెండో విడత కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఒక జిల్లాకు సంబంధించి ఇందిరమ్మ ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించిన సమాచారం అయితే ఈరోజు న్యూస్ పేపర్లు అయితే పబ్లిష్ కావడం జరిగిందనమాట. ఆ ఇన్ఫర్మేషన్ని మీకు ఇందులో షేర్ చేస్తాను. ముఖ్యంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అనేటివి రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా సెలక్షన్ చేయబోతున్నారు అనేది వివరంగా అయితే తెలియజేశారనమాట. సో వీడియోలోకి వెళ్ళి వివరంగా తెలుసుకుందాం. అలానే ఫ్రెండ్స్, మనకు ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లు రెండో విడత ఎప్పుడు రిలీజ్ చేస్తామని మనకు ప్రెస్ మీట్లో అయితే పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి గారు మంత్రి గారు అయితే చెప్పారండి. సో ఈ నెలాఖరులో అయితే ఇందిరమ్మ ఇండ్లు సెకండ్ లిస్ట్ అనేది రిలీజ్ కాబోతుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నటువంటి వెబ్సైట్ ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు వెబ్సైట్ అయితే ఉందో ఇందులో కొత్తగా మాడ్యూల్స్ అనేటివి అప్డేట్ చేయబోతున్నారనమాట. సో ఇలా అప్డేట్ చేయడం ద్వారా అప్లికేషన్ స్టేటస్ అనేది చాలా సులభంగా తెలుసుకోవడంతో పాటు మీ యొక్క అప్లికేషన్ అనేది ఎక్కడ పెండింగ్లో ఉంది అనే వివరాలను ఇంకా సులభంగా తెలుసుకునే విధంగా, మీరు గ్రీవెన్స్ పెట్టుకునే విధంగా అవకాశాలను చాలా సులభంగా అయితే ఇస్తామని చెప్పి చెప్తున్నారు మంత్రి గారు. సో ఈ యొక్క రెండో విడత లిస్టులో వచ్చేటువంటి పేర్లు ఎవరికైతే L1 L2 అయితే వస్తుందో వారికే ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ మరియు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ అనేది సజావుగా జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. ఇందులో భాగంగానే మనకు కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు న్యూస్ పేపర్లు అయితే పబ్లిష్ కావడం జరిగింది. ఇందులో ఏమేమి తెలియజేశారనేది చూద్దాం. సో కరీంనగర్ జిల్లాలో ఇల్లు సొంత జాగా లేని నిరుపేదలకు పంపిణీ చేసేందుకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం కొన్ని చోట్ల పూర్తవగా మరికొన్ని చోట్ల అసంపూర్తిగా మధ్యలోనే ఆగిపోయిన విషయము అందరికీ తెలిసిందే. సో ఇదే విధంగా చాలా జిల్లాల్లో కూడా ఈ యొక్క ఇంటి నిర్మాణాలు ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అనేటివి కొన్ని పూర్తయిపోయి ఉన్నాయన్నమాట. కొన్ని అసంపూర్తిగా ఉన్నాయి. కొన్ని పూర్తయిపోయినటువంటి ఇళ్లల్లో కూడా లబ్ధిదారులు అయితే ఉండడం లేదు. సో ఆ లబ్ధిదారులు ఆ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అనేటివి మేము పని చేసుకునే దగ్గరికి చాలా దూరంగా ఉండడం చేత మేము అందులో ఉండలేకపోతున్నాము. అందులోనూ ఈ డబుల్ బెడ్రూమ్ ఉన్నటువంటి చోట ఈ యొక్క సౌకర్యాలు సక్కంగా లేవని చెప్పి కూడా కంప్లైంట్స్ అనేవి రావడం జరిగిందనమాట. సో ఇక్కడ ఎందుకు ఇండ్లల్లో మీరు లేరు అని చెప్పి రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు లబ్ధిదారులకు నోటీసులు పంపించడం చేత వాళ్ళు కొంతమంది అయితే రిప్లై ఇవ్వడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఆల్రెడీ తెలుసు. అయితే ఇక్కడ కరీంనగర్ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో అసంపూర్తిగా ఉన్నటువంటి పనులను పూర్తి చేసి నివాస యోగ్యంగా వీటిని అయితే మారుస్తున్నారనమాట. సో అదేవిధంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 2511 ఇండ్లు అనేటివి ప్రస్తుతానికి సిద్ధంగా ఉన్నాయి. నెలాఖరులోగా లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు మున్సిపల్ హౌసింగ్ శాఖ అధికారులు కసరత్తు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ లబ్ధిదారుల ఎంపిక జరిగే దాని మీద ఉత్కంఠ అనేది ఏర్పడుకోనుంది. సో ప్రజాపాలన సభల్లో సొంత ఇల్లు లేని పేదలు ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో ఇప్పటికే సొంత స్థలం ఉన్నటువంటి వారికి L1 కేటగిరీ చేర్చి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నారు. సొంత జాగా లేని వాళ్ళను L2 కేటగిరీలోకి చేర్చి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇచ్చేందుకు ప్రభుత్వ అధికారులు అయితే సంసిద్ధమైతే చేస్తున్నారు. అయితే అధికారులు ఎవరిని ఎంపిక చేస్తారు అనే దాని మీద ఉత్కంఠ నెలకొని ఉందన్నమాట. ముఖ్యంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లకి రిపేర్లు కూడా జరిగాయండి. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కరీంనగర్ జిల్లాలో హుజురాబాద్ నియోజకవర్గానికి అత్యధికంగా 3000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు కాగా 1214 నిర్మాణాలను ప్రారంభించారు. కరీంనగర్ నియోజకవర్గానికి 867 ఇండ్లు, చొప్పదండికి 867, 373 ఇండ్లు మానుకొండూరుకు ఇలా ఇళ్ళు అనేటివి శాంక్షన్ కాగా వాటి యొక్క నిర్మాణాలు అనేటివి 70 నుంచి 80% వరకే పూర్తయింది. సో ఇలా అసంపూర్తిగా ఉన్నటువంటి నిర్మాణాలకు మరియు ఇక్కడ ఆ యొక్క సౌకర్యాలు కూడా డోర్లు, కిటికీలు, ఫ్లోరింగ్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా పెండింగ్లు అయితే ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా G+5 మరియు G+2 విధానంలో వాటన్నిటిని కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలనే ఉద్దేశంతో అధికారులు చకచక పనులు అనేటివి చేస్తున్నారు. ఇప్పటికే 2511 ఇండ్లు అనేటివి పూర్తి అయిపోయి ఉన్నాయని ఇక్కడ చెప్తున్నారనమాట. సో కాబట్టి లబ్ధిదారులు ఎవరైతే కరీంనగర్ జిల్లా వాసులైతే ఉన్నారో సో వాళ్ళకి త్వరలోనే ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లకు L2లో ఉన్నటువంటి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అలానే ఇక్కడ ముఖ్యంగా మరొక సమాచారం ఏంటంటే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇప్పటి వరకు దరఖాస్తులు చేసుకునేటువంటి వాళ్ళకి సంబంధించి ఇక మీదట ఇందిరమ్మ ఇండ్ల వెబ్సైట్లో కొత్త మోడ్యూల్స్ అనేటివి కనిపించబోతున్నాయి. ఈ కొత్త మోడ్యూల్స్ ద్వారా మీ యొక్క ఇల్లు స్టేటస్ ప్రతి వివరాలు కూడా మీరు పారదర్శకంగా చూసుకునేదానికి అవకాశం అయితే కల్పిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుంది. రీసెంట్గా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ముఖ్యంగా ఏప్రిల్ నెలాఖరులో ఇందిరమ్మ ఇండ్లు రెండవ
విడత లిస్ట్ అనేది విడుదలవుతుందని అనుకున్నాం కదా. సో దానికి సంబంధించి ప్రెస్ మీట్ అనేది పెట్టారనమాట మంత్రి గారు. ప్రెస్ మీట్ పెట్టి ఈ మే నెలాఖరికైతే ఇందిరమ్మ ఇండ్లు సెకండ్ లిస్ట్ అనేది విడుదల చేసి లబ్ధిదారులకైతే ఇల్లు జాగాలు లేనటువంటి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వడము, అదేవిధంగా జాగా ఉన్నటువంటి వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేసి ఈ యొక్క పనులను పూర్తి చేస్తామని చెప్పి ఇక్కడ మీటింగ్లో అయితే చెప్పడం జరిగిందనమాట మంత్రి గారు. ఇలా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి తాజాగా ఉన్నటువంటి నెలకొన్నటువంటి సమాచారాన్ని అయితే నేను ఇక్కడ వీడియో ద్వారా అయితే అందించడం జరిగింది. సో ప్రతిరోజు కూడా ఇన్ఫర్మేషన్ని నేను ఈ యొక్క న్యూస్ పేపర్ల ద్వారా అయితే గమనిస్తూ మీకు అందరికీ కూడా చేరవేస్తున్నానండి. సో మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. లేటెస్ట్గా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఇందిరమ్మ ఇండ్ల పత్రికా ప్రకటనల అప్డేట్స్ అన్నింటినీ కూడా మీకు వివరంగా తెలియచేయడం జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ విధంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కొత్త మోడ్యూల్స్ కూడా అందుబాటులోకి అయితే వస్తాయని చెప్తున్నాం కదా. భవిష్యత్తులో సాంకేతిక సమస్యలు ఏమైనా ఉండినట్లయితే వాటన్నిటికీ కూడా ముగింపు పలిగే విధంగా ఇక్కడ మార్పులు అనేటివి ఇందిరమ్మ ఇండ్ల వెబ్సైట్లు అయితే ఉంటాయని చెప్పి చెప్తున్నారు. అలానే చాలామందికి కూడా ఎంపీడీఓ అప్రూవల్ అనేది రాకపోవడం అనేది గమనించామని చెప్పి కూడా చెప్తున్నారు. సో వీలైనంత త్వరగా వారికి కూడా ఎంపీడీఓ అప్రూవల్ అనేది రావడం జరుగుతుందని కూడా ఇక్కడ మంత్రి గారు అయితే ప్రకటించడం జరిగింది. చూద్దామండి, ఈ నెలాఖరులో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి లిస్టు విడుదలవుతుందా లేదా మళ్ళీ వాయిదా పడుతుందా అనేది వివరంగా అయితే ముందు రోజుల్లో తెలుస్తాయన్నమాట. వీడియోకి లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ద్వారా రికమెండ్ అవుతుంది. అలానే చాలామంది కూడా సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.